హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మంచి సూప్ అయితే చేయబోతున్నాను. వెజిటేబుల్ సూప్ అనమాట. దానికోసము బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసేసుకొని మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఒక బాండీ తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన గార్లిక్ అండ్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అండ్ చాలా థిన్గా తరిగిన బీన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాయి. కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పలుకుల కోసం కొన్ని స్వీట్ కార్న్ అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ మిక్సీ వేసుకున్న స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ పోసేసుకోవాలి. అండ్ ఇది కాస్త బాయిల్ అయిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకొని అండ్ వాటర్ కలిపిన స్వీట్ కార్న్ మిక్స్చర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, నాకు కాస్త ఘాటుగా కావాలి కాబట్టి. సో ఇది బాగా మరగాలండి. అంటే కొంచెం వెజిటేబుల్స్ అనేటివి కొంచెం బాయిల్ అయితే సరిపోతాయి, మెత్తగా పేస్ట్ లాగా అయితే బాయిల్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక గిన్నె తీసేసుకొని కార్న్ఫ్లోర్ వేసేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ అయితే మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగానే అయితే యాడ్ చేసుకోండి మీరు. అండ్ కూరగాయలు కూడా చాలా బాగా బాయిల్ అయిపోయినాయి అనమాట. ఇది నేను క్రిస్పీ ప్రాన్స్తో అయితే సర్వ్ చేసేసుకున్నాను. చల్లని వాతావరణంలో ఈ సూప్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనం ఏమన్నా హెల్దీగా కావాలంటే కొంచెం రాగి పిండిలో వాటర్ మిక్స్ చేసేసుకొని కూడా యాడ్ చేసుకుంటే కాస్త వెయిట్ లాస్కి కూడా మంచిది. ఈ మధ్య నేను వీడియోస్లో అయితే చూస్తున్నాను, బట్ నేనైతే ట్రై చేయలేదు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.